Mr. Makan Singh Raj Thakurji. చిన్న క్లారిఫికేషన్ సార్. ముందుగా మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా మా కొత్త వారికి అవకాశం ఇచ్చినందుకు సభాపతి గారికి ధన్యవాదాలు. సార్, చాలామంది పెద్దలు మాట్లాడినారు రాష్ట్రంలో పవర్కి సంబంధించినటువంటి అంశాలపైన. ఈరోజు గత ప్రభుత్వం దాదాపు 80,000 పైన అప్పులు చేసి చాలా ప్రాజెక్టులు నిర్మించడం, మేము వచ్చిన తర్వాతనే పవర్ వచ్చిందని చెప్తా ఉన్నారు. నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలా హాస్యాస్పదంగా దీన్ని భావిస్తారు సార్. ప్రధానంగా సార్, జెన్కోకి సంబంధించిన అంశం మీద నేను ఒక విషయం చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నా, కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా కోరుతాను సార్. రామగుండం ఒకప్పుడు సార్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి ప్రాంతం సార్ మాది. గతంలో నిజాం కాలంలో సార్ క్లారిఫికేషన్ సార్ నిజాం కాలం నుంచి అక్కడ స్టార్ట్ అయితే సార్ అక్కడ 2 మెగావాట్లు స్టార్ట్ అయ్యాయి సార్. తర్వాత బొగ్గు గన్లు, దాని తర్వాత అక్కడ 62.5 మెగావాట్స్ సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ ఉండే సార్. గతంలో అనేక మార్లు దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు చొరవ తీసుకొని, అప్పటి దివంగత నేత వెంకటస్వామి గారు మరి అందరూ కూడా దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలని ప్రయత్నం చేసేది సార్. దానికి ఒక టీపీఆర్జేటీ బడ్జెట్ కూడా అలొకేట్ చేసింది సార్. ఆ రోజు తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా మా ప్రాంతం వారు పోరాటం చేస్తున్నా కూడా అది ఇప్పటివరకు కాలేదు. కాకపోవా గౌరవ ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా దేశానికి వెలుగునిస్తున్నటువంటి మా ప్రాంతం రామగుండాన్ని చీకటిమయం చేస్తున్నారని చెప్పి పాదయాత్రలు చేసి సార్ దానికి కావాలని చేశారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రామగుండాన్ని విస్మరించారు సార్. రామగుండం ఒక సమస్యల గుండంగా మారింది, ఓ బొందల గుండంగా మారిందంటే దానికి కారణం నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నా సార్. రామగుండం ఇలా యాదాద్రిలో ప్రాజెక్ట్ కడతా ఉన్నారు సార్. అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ నీళ్ళు లేవు, బొగ్గు లేదు, తర్వాత భూములు కూడా విపరీతంగా కాస్ట్లీ సార్. మా దగ్గర పూర్వం 1000 రూపాయలకు 14,000కు 15,000కు 16,000కు భూములు ఉన్నారు సార్. దాంట్లో ఇప్పటికున్నటువంటి జెన్కోకి దాదాపు 700 ఎకరాల భూమి ఉంది సార్. వాటర్ లొకేషన్ ఉంది సార్, బొగ్గ లొకేషన్ ఉంది సార్. తర్వాత ఏదైతే పిట్ హెడ్ మీద మాటువంటి ఆ బొగ్గు గన్లకు మూదిగా ఉన్నటువంటి ప్రాంతం సార్. అక్కడ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ చేయడానికి చాలా మంచి అవకాశం సార్. 1+800 చేద్దామని, దాని తర్వాత దాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనివలన మరి అది ఆగిపోవడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అనేకమైనటువంటి పోరాటాలు చేసాం సార్. ధర్నాలు చేసాం, దీక్షలు చేసాం. మరి గత ప్రభుత్వంలో వాళ్ళు చేశారు, కానీ అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని విస్మరించి యాదాద్రిలో అందరికీ తెలుసు ల్యాండ్ వాల్యూస్ ఏముంటాయి, తర్వాత అక్కడ ఏం లేని ప్రాంతంలో వ్యయాన్ని పెంచి దాన్ని భారీగా ఖర్చు పెట్టి అక్కడ చేసినారు సార్. ఇవాళ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈరోజు ప్రభుత్వం బట్టన్న గారు మరి ఎనర్జీ మినిస్టర్గా, మా రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది. ఆ రోజు మా నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆ రోజు మాతో పాటు దానిలో అక్కడ ఖచ్చితంగా ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తాం, ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పారు. ఆ ప్రాంతం పూర్తిగా అన్ని రకాలుగా వసతులు ఉన్నటువంటి ప్రాంతం. అయితే మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైపోయి మా ప్రాంతంలో ఇండస్ట్రీ రాకుండా పోయింది. అదే యాదాద్రి వచ్చిన ప్లాన్ కనుక అక్కడికి వచ్చే ఉంటే అక్కడున్న ల్యాండ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా బీపీఎల్కి ఇచ్చారు సార్. చంద్రబాబు గారి హయాంలో 16,000 ఎకరం చొప్పున తీసుకున్నారు సార్.
దాదాపు 33 సంవత్సరాలు అవుతా ఉంది. అక్కడ ఇండస్ట్రీస్ రాలేదు, దాన్ని మళ్ళీ తీసుకోలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని జెన్కో ద్వారా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతలోపు వారు పోవడం, దాని తర్వాత ప్రభుత్వాలు మారడం, ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు సార్. ప్రభుత్వం తలుచుకుంటే దాదాపు బీపీఎల్ సంబంధించింది 900 ఎకరాల భూమి ఉంది సార్, అది అన్యక్రాంతం అవుతా ఉంది. ఈరోజు బీపీఎల్ వాళ్ళు తీసుకొని దాన్ని రియల్ ఎస్టేట్గా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వం తలుచుకుంటే సార్ 16,000 అంటే దాన్ని 10 ఎక్కువ ఇచ్చినా కూడా ఇవాళ ప్రభుత్వ భూమికే నిన్న మాట్లాడుతుంటే చూసిన 8 లక్షలు ఇస్తా ఉన్నాం, 10 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి అవి ఇచ్చి అక్కడ చెప్పేటువంటి అవకాశం ఉంటుండే. ఇప్పుడైనా సరే ప్రజల కోరిక ఎప్పుడు కూడా ప్రజాహితం కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా బట్టన్న గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రామగుండంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సబ్ క్రిటికల్ ప్లాంట్ కూడా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణం కూడా అవకాశం ఇచ్చింది. దాన్ని నడిపించే కార్యక్రమం చేస్తూ అక్కడ పెద్ద ఎత్తున మరి 1x800 ఒక ప్లాంట్ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మరి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.